జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ చౌరస్తాలో ఆదివారం రోజున మహనీయుల అంబేద్కర్కి జ్ఞానమాల కార్యక్రమాన్ని మహంకాళి భిక్షు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. జ్ఞానమాల ఉద్దేశం జ్ఞానాన్ని అందించడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా రాజకీయ, విద్య, ఉద్యోగంలతో ఉపాధి పొందుతున్నాము అంటే అది అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్టికల్ 3 ద్వారా ప్రత్యేక తెలంగాణను కూడా ఏర్పాటు చేసుకున్నాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని చిల్లులు పడకుండా చూసుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి కులాలకు, మతాలకు అతీతంగా అంబేద్కర్ జ్ఞానమాలను ప్రతి ఆదివారం 10 గంటల వరకు నిర్వహించుకోవాలని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను తమ్ముడు రెండు వీడియో తీస్తా భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చెప్పు. అంబాలవారు ఎక్కడ ఉన్నా కూడా రావాల్సిన కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ మహనీయులకు, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం కొనసాగిస్తాం. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను ఈరోజు మొదటి ఆదివారంగా జ్ఞానమాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ వారం నుండి ఇది మొదటి వారము. ఇక అంబేద్కర్కు ప్రతి ఆదివారము జ్ఞానమాల కొనసాగించడం జరుగుతుంది. జ్ఞానమాల ఉద్దేశము జ్ఞానాన్ని అందించడం. అంబేద్కర్ ఆర్టికల్ ద్వారా ఈరోజు మనం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారంగా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ ప్రకారంగా అన్ని రకాల అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్కు మనం ఇచ్చేటువంటి ఘన నివాళి ప్రతి ఆదివారము
జ్ఞానమాల కార్యక్రమం ఉంటుంది. మనం అన్ని రకాలుగా రిజర్వేషన్లు అందించినప్పటికీ కూడా మనం ఇచ్చే అసలైన గురుదక్షిణంగా ప్రతి ఆదివారం రిజర్వేషన్లను అదేవిధంగా అన్ని రకాల ఫలాలను అందుకునేటువంటి ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారం 10 గంటలకు అంబేద్కర్ జ్ఞానమాల వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మిత్రుడు రమేష్ ప్రకాష్ అన్న వెంకటేష్ ఇక్కడ ఉన్న శివ అన్న గణేష్ అన్న అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని అంబేద్కర్కు ప్రతి ఆదివారము జ్ఞానమాల ఉద్దేశించి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం అంబేద్కర్ ఐడియాలజీ విజ్ఞానాన్ని పెంపొందడం దీని ఉద్దేశం అని చెప్పి ఈ విధంగా ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ జై భీమ్లు, జై భీమ్లు, జై భీమ్లు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. దీని ఉద్దేశము జ్ఞానాన్ని అందించడం. ఈరోజు మాకు సహకరించిన మిత్రులు మన ఉద్యమానికి ఈ యొక్క అంబేద్కర్ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వెంకటేష్ అన్న సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇది మంచి విషయంగా మేము ఆలోచిస్తున్నాము. ఈ ఆలోచన విధానాన్ని తమ్ముడు భిక్షపతి ఈ జ్ఞానమాలను ఆలోచించి మనందరికీ జ్ఞానాన్ని పెంపొందించిన అంబేద్కరు, అదేవిధంగా మన బాబు జగజీవనరావు వారి ఆశయాలకు వారిద్దరికీ ఒక్కరికే కాకుండా ఆ ఇద్దరికి ప్రతి ఆదివారము పూలమాలలు వేసి ఆ జ్ఞానాన్ని పెంపొందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. అన్న ప్రకాష్ అన్న తన అమ్మనే సందేశం ఇప్పుడు దాన్ని అందరూ రాకుండా మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద ఎత్తున మొదటి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రులందరికీ వందనాలు చెప్తూ, మిత్రులారా ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్రతి వారము ఉదయం 10 గంటలకే 10ల కొద్ది 100ల కొద్ది కులాలకు, మతాలకు, పార్టీలకు ఖచ్చితంగా చేసి ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రాంను మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారు భిక్షు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలుపుకుంటున్నాను.